ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అంటూ సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో దివ్యాలంకృతుడై సర్వ ఆయుధాలను ధరించి భక్తుల కోరికలను ఈడేర్చుతూ స్వామివారు ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి సూర్యనారాయణమూర్తిగా తిరుమాడ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు. స్వామివారిని చూసి తిప్పుకోలేని కన్నులే కాదు, స్వామివారిని చూడలేని జన్మే కాదు అన్నట్లు స్వామివారి రూపం ఉంది. స్వామివారిని దర్శించి తరిస్తారని భక్తులందరినీ కూడా కోరుతూ ఉన్నాము. ఈరోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. చల్లని వెన్నెలలో స్వామివారు భక్తులందరికీ కూడా భక్తి అనే వెన్నను పంచుతూ తిరుమాడ వీధుల్లో బయలుదేరుతారు. శ్రీవారి చంద్రప్రభ వాహన సేవలో పాల్గొంటారని భక్తులు కోరుతున్నాము. విశేషమైనటువంటిది రథోత్సవం ఉంది. స్వామివారికి నూతనంగా చేయించినటువంటి మహారథం రేపు ఉదయం 8 గంటల నుండి ఉంటుంది. శ్రీవారి నూతన రథంపై స్వామివారిని అలంకృతునిగా స్వామివారిని దర్శించి స్వామివారి రథాన్ని మన చేతులతో లాగే భాగ్యాన్ని ఈ ప్రాంత వాసులందరూ, తిరుపతి వాసులు అందరూ కూడా ఉపయోగించుకొని శ్రీవారి సేవా భాగ్యాన్ని పొంది ఆయన కరుణా కటాక్షాలను పొందాలని పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. చివరి రోజైనటువంటి 29వ తేదీ శ్రీవారి చక్రస్నానం ఉంటుంది. భక్తులందరూ కూడా బ్రహ్మోత్సవ ఫలాన్ని చక్రస్నానం ద్వారా పొందాలని పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ.